సుకుమార్ గారు కాల్ చేశారు కదా సినిమా చూసిన తర్వాత, అప్పుడు మీ ఫీలింగ్? సుకుమార్ గారు ఎంత బిజీగా తెలుసు కాబట్టి ఒకటి రెండు సార్లు షోకి వస్తారా లేదా అన్న టైప్లో మేము అనుకున్నాం అన్నమాట. ఇంకా ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే లేదు, ఆయన ఉన్న బిజీకి ఏంటి పరిస్థితి అనేసి అర్థం కావట్లేదు కాబట్టి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి పెట్టేశాం. సుకుమార్ గారు వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాం. ప్రొజెక్టర్ అంతా సెట్ చేసి సార్ ఇష్టం, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు అని చెప్పేసి పెట్టేశాం. ఈరోజు చూస్తారు లేదు రేపు చూస్తారు అనేసి మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఒకవేళ టక్కన ఫోన్ చేస్తారు, ఇంకేమైనా రమ్మంటారా, ఏం చెప్తారో తెలియదు కదా, మళ్ళీ బిజీగా ఉంటారేమో, అవైలబిలిటీ కూడా మిస్ చేసుకోకూడదని ఒక తిరుగుతున్నాం. 2:33 వరకు కాల్ రావట్లేదు. ఇంకా మేము వెళ్ళిపోదామా ఉందామా అని కరెక్ట్గా 3 o'clock 2:30 2:45 ఆ టైంకి కాల్ వచ్చింది. నైట్ రవి గారు అని సుక్కు గారి ఫ్రెండ్, ఆయన నెంబర్ నుంచి కాల్ వచ్చింది. లక్ష్మణ్ చూసేశారు, ఒక్క నిమిషం ఇస్తాను మాట్లాడితే లక్ష్మణ్ బాగా చేసావు, చాలా బాగా చేసావు, అసలు క్లైమాక్స్ ట్విస్ట్ అద్దరిపోయిందని నవ్వుతున్నారు. ఆయన క్లైమాక్స్ పిచ్చి చాలా బాగా నచ్చింది, క్లైమాక్స్ ట్విస్ట్ అద్దరిపోయింది, అసలు ఎవరిని ఖాళీగా పెట్టలేదు, ట్విస్టుల మీద ట్విస్టులు, నాకు భలే ఇష్టం ఇలాంటి సబ్జెక్టులు అసలు అని పొగుడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 10 minutes ఆయన ఏం చెప్తాను, ఇది స్టార్టింగ్. తర్వాత ఏం మాట్లాడారో నాకు అసలు లేదు, నేను బ్లాంక్. లాస్ట్లో ఒక మాట అన్నారు, నేను రమేష్ గారికి కూడా ఫోన్ చేసి చెప్తాను, రేపు మార్నింగ్ ఫోన్ చేసి నేను రమేష్ గారికి కూడా చెప్తాను అని చెప్పేసి అన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి